అవినాష్ అసలు ఎప్పుడు ఎలిమినేట్ అవ్వాలి అంటే నబీల్ ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేయకపోతే మనోడు ఎప్పుడో బిగ్ బాస్ బయట ఉండాలి. అలాంటిది లక్ ఫేవరెట్ మన తన టాస్క్లు కూడా వేరే లెవెల్ ఆడాడు. నిజంగా అవినాష్ ఈ సీజన్లో అంటే కొంచెం ఫేవరెట్ పేర్లు ఎంటర్టైన్మెంట్ పరంగా టాస్క్ల పరంగా చాలా బాగా ఆడాడు. సో దానివల్లనేమో అక్కడ ఎవిక్షన్ షీల్డ్ ద్వారా అక్కడ సేవ్ అయ్యాడు. ఆ వీక్ తర్వాత మెగా చీఫ్ అయ్యాడు. ఇప్పుడు చూసుకుంటే టికెట్ టు ఫినాలే విన్నర్ అయ్యాడు. సో తను నిజంగా అంటే తనకి తానే మంచిగా పుష్ చేసుకుని గేమ్స్ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా ప్రతిరోజు ఏదో ఒక నవ్విస్తూనే ఉంటాడు. లైవ్ చూసే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. సో చాలా వరకు టాప్ 5లో డిజర్వ్ అయ్యాడు. అండ్ నాకు ఉన్న ఫేవరెట్ కంటెస్టెంట్ అవినాష్ కూడా ఒకటి చాలా అంటే చాలా బాగా సేవ్ అయ్యాడు నిజంగా గేమ్ పరంగా. పృథ్వీ కూడా టేస్ట్ తేజ వీళ్ళందరూ సేవ్ అయితేనే వచ్చారు. బట్ పృథ్వీ టేస్ట్ తేజ వీళ్ళిద్దరూ ఈ వారం అయితే ఎలిమినేట్ అయిపోయారు. బట్ అవినాష్కి నిజంగా సూపర్ అబ్బా. లాస్ట్ వీక్ వరకు నిజంగా ఫినాలే వరకు ఉన్నాడంటే వేరే లెవెల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.